లాగానే కనుమ సంక్రాంతి రోజున కొండ మీద నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పార్వేట మహోత్సవంలో పాల్గొంటారు. అందులో భాగంగానే ఈ రోజున ఈ పార్వేట మహోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా భక్తాదులంగా పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో అపారమైనటువంటి నమ్మకం స్వామివారి మీద. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా, పంటలు బాగుండాలన్నా, రైతాంగం బాగుండాలన్నా, ప్రజలందరూ బాగుండాలన్నా, సుభిక్షంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా పార్వేట మహోత్సవం రోజు కొత్త ఉత్సాహంతో కొత్త పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతాంగం యావత్తు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందేటువంటి విధంగానే ఈ ఉత్సవం జరుపుతాం. హిందువులు ముస్లింలు కలిసి చేసుకునేటువంటి గ్రామోత్సవం. ఈ ఉత్సవం సందర్భంగా 50 మంది ప్రజలకు కూడా, కదిరి నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదే రంగా పార్వేట మహోత్సవం సందర్భంగా వచ్చే పార్వేట మహోత్సవం ఏదైతే ఉందో కాదిరి లక్ష్మీనరసింహస్వామి ఇంకా అంగరంగ వైభవంగా జరిగే రకంగానే మా ఆలోచనలు ఉంటాయి, అడుగులు ఉంటాయి. ఆ దేవదేవుడు ఆశీస్సులు కూడా మాకుండాల, మాకు కార్యసిద్ధి కానీ మా సంకల్ప సిద్ధి కానీ జరగాలంటే ఆ దేవదేవుడి ఆశీస్సులు కూడా మెరుగ్గా ఉండాలి. ఈ ప్రాంతానికి కానీ, ప్రజలకు కానీ, వ్యక్తిగతంగా నా మీద కానీ, స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా వర్తిల్లాలని చెప్పేసి కూడా దేవుని ఈ రోజున అందరి తరఫున ప్రార్థిస్తున్నాను.